ఇంటి ముందు అందమైన బంతి పూల మొక్కలు పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. కానీ వాస్తు ప్రకారం ఇంటి ముందు బంతి మొక్క ఉంటే మంచిదేనా? ఇదే ఇప్పుడు చాలా మందిలో ఉన్న ధర్మ సందేహం. హిందూ సాంప్రదాయాల్లో బంతి పూలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూజలు, శుభకార్యాలు, దేవతల అలంకరణలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా బంతి పూలను లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆరాధనలో శుభప్రదంగా భావించే సాంప్రదాయాలు ఉన్నాయి. వాస్తు విశ్వాసాల ప్రకారం ఇంటి ముందు బంతి మొక్క ఉండడం సానుకూలతకు, శుభానికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా ఈశాన్య దిశలో బంతి మొక్కను పెంచుకోవడం శుభప్రదమని కొందరు వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ప్రధాన ద్వారం దగ్గర బంతి పూలతో అలంకరణ చేయడం కూడా ఇంట్లో శుభ వాతావరణాన్ని సూచిస్తుందని నమ్మకం. అయితే దక్షిణం లేదా పడమర దిశలో బంతి మొక్క పెంచితే అశుభం అనే నమ్మకం కూడా కొన్ని వాస్తు సంప్రదాయాల్లో కనిపిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఒకటే, ఇవన్నీ వాస్తు, ధార్మిక విశ్వాసాలకు సంబంధించిన విషయాలు. మొక్క ఏ దిశలో ఉంటే అదృష్టం లేదా దురదృష్టం ఖచ్చితంగా వస్తుందని శాస్త్రీయంగా ఆధారం లేదు. కాబట్టి ఇంటిని అందంగా, పరిశుభ్రంగా పెంచుతూ మొక్కలను పెంచుకోవడం మాత్రం ఎప్పుడూ మంచిదే. బంతి పువ్వు అందమే కాదు, మన సాంప్రదాయాల్లో శుభానికి కూడా ప్రతీకే.